హలో బ్యూటిఫుల్ పీపుల్ మనలో ఒక సబ్స్క్రైబర్ కమెంట్ బాక్స్ లోని అన్న నువ్వు ఎగ్ నూడిల్స్ చేస్తే కనుక నీకు 10 సబ్స్క్రైబర్లు ఇస్తానన్నాడు. తమ్ముడు నాకు 10 సబ్స్క్రైబర్లు వద్దు గాని ఒక సబ్స్క్రైబ్ చేస్తే చాలు అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి అని చెప్పాను. మన షాప్ ఓపెన్ చేసిన 10 నిమిషాలకి ఒక బుజ్జి కస్టమర్ అయితే వచ్చేసి ఎగ్ నూడిల్స్ అడిగారనమాట. సో నేను ఆ ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని గుడ్డు అందులో వేసుకొని క్యాబేజ్ క్యాప్సికమ్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట. దాని తర్వాత అందులో నూడిల్స్ కూడా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని తగినంత సాల్ట్ తగినంత కారం అండ్ నా సీక్రెట్ మసాలా వేసుకొని ఇంకా బాగా కలిపేసుకున్నాను అనమాట. నెక్స్ట్ షార్ట్ వీడియోలోని ఏ రెసిపీ చేయాలో కన్ఫర్మ్ గా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి మీ పేరుతో సహా. కన్ఫర్మ్ గా ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే వెనిగర్ సోయా సాస్ వేసుకొని ఇంకా బాగా కలిపేసుకున్నాను అనమాట. లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇంకా బాగా కలిపేసుకుంటే మన నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. నూడిల్స్ కంప్లీట్ అయిపోయాక నేనైతే మన పార్సల్ ని మన కస్టమర్ కి అయితే ఇచ్చేసాను. ఇంకో బుజ్జి కస్టమర్ వచ్చేసి నాకు 15 రూపాయల నూడిల్స్ అడిగారు అనమాట. సో నేను 15 రూపాయలు వెజ్ నూడిల్స్ అయితే తయారు చేసి ఇచ్చాను. వెజ్ నూడిల్స్ ఎందుకు తింటున్నారా అంటే మా ఇంట్లో కార్తీక మాసం తినకూడదు అన్నాడు. మీరు కూడా కార్తీక మాసాలు చేస్తున్నారా? నేను మీ దగ్గర సైనింగ్ ఆఫ్ జై హింద్ జై శ్రీరామ్. బాయ్ బాయ్.